యోహాను సువార్త అధ్యాయము 15 పరిశుద్ధ వచనములు 24 నుండి 16వ అధ్యాయము వచనములు 4 వరకు. నేను ఏ ఒక్కరును చేయని క్రియలు వారి మధ్యను చేయని ఎడల వారికి పాప దోషము ఉండేది కాదు. కానీ వారు ఇప్పుడు నేను చేసిన దానిని చూచియు నన్నును నా తండ్రిని ఇద్దరిని ద్వేషించుచున్నారు. వారు నన్ను నిష్కారణముగా ద్వేషించిరి అను వారి ధర్మశాస్త్రము నందలి వాక్యము నెరవేరుటకు ఇట్లు జరిగెను. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చడి వాడును తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియునగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పి తిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరుగకుండుటచే ఇట్లు చేసేదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకం ఉంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములు మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.